Daddy, try. Pinky, Pinky, Punky. Same, but different. No money, no honey. Goodbye, best to heaven. Ringa roses, Pocket full of roses. Hoisha, husha, fall down. పగిలిపోద్ది కుదుర్లేరమ్మో. హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, చాలా చల్లగా ఉన్నాను. మీరంతా ఎలా ఉన్నారో నాకు కమెంట్ చేసి చెప్పండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి వాసం. ఈరోజు చాలా పొద్దున్నే లేచాను. అంటే చలికాలం కదా, కొంచెం లేట్గా లేస్తున్నాను ఈ మధ్య. ఈరోజు తొందరగా మెలకు వచ్చేసింది. సో తొందరగా లేచాను, స్నానం చేసేసాను, ఫ్రెష్ అప్ అయిపోయి. నాకు పొద్దున్నే లేస్తే మనకు కొంచెం టైం దొరుకుతుందండి, మనకంటూ ఒక టైం దొరుకుతుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది మైండ్. ఈ రోజంతా చేయాల్సిన పనులన్నీ ఎలా చేయాలి అని ప్లాన్డ్గా ఉంటాం, తొందరగా అయిపోతాయి పనులు అనమాట. డే కూడా చాలా పెద్దదిలాగా, అంటే మనకి ఎక్కువ టైం ఉన్నట్టు అనిపిస్తుంది. సో నేను పొద్దున్నే లేచాను. రాత్రే మొత్తం క్లీన్ అంతా చేసేసుకుంటాం కదా, కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటాం. నేనైతే A to Z మొత్తం అన్నీ సర్దేసి పెట్టుకుని పడుకుంటాను. పొద్దున్న లేవగానే హాయిగా ఉంటుంది, ఇల్లంతా అబ్బా చాలా ఫ్రెష్గా ఉంది అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. డిష్ వాషర్ మొత్తం లోడ్ చేసేసే పడుకుంటాను. నేను డిష్ వాషర్ రోజుకి ఒకసారి ఆన్ చేస్తాను. పొద్దున బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ అయిన తర్వాత ఒకేసారి లోడ్ చేస్తాను. అంటే గిన్నెలు మధ్య మధ్యలో లోడ్ చేసేస్తాను, ఆన్ మాత్రం నైట్ ఒకసారి ఆన్ చేస్తాను. సో దీనివల్ల ఏమి ఇబ్బంది లేదు. డిష్ వాషర్ ఎందుకంటే ఎక్కువ స్టీమ్లో హై టెంపరేచర్లో వాష్ చేస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు. క్రాకరీ కూడా చాలా నీట్గా వదులుతుంది. సో నేను డిష్ వాషరు నైట్ కూడా బట్టలు కూడా ఆన్ చేసేస్తాను, వాషింగ్ మిషను. అయితే వాషింగ్ మిషన్ ఈ మధ్య ఆన్ చేయట్లేదు, ఎందుకంటే చలిగా ఉంటుంది. పొద్దున్న లేచిన తర్వాత మబ్బుగా చలిగా ఉంటుంటే బట్టలు కూడా సరిగ్గా ఆరటం లేదు. సో దానివల్ల చూసి ఎండ్ వచ్చిన రోజు మాత్రమే వాషింగ్ మిషన్ ఆన్ చేస్తున్నాను. యాక్చువల్లీ రోజు డైలీ ఒక లోడ్ వేసేసుకుంటే కనుక మనకి చాలా నీట్గా ఉంటుంది, బట్టలు లాండ్రీ పేరిగిపోకుండా ఉంటుందన్నమాట. తర్వాత వేడి నీళ్ళు కూడా నేను పొద్దున్నే బాటిల్స్లోకి పట్టేసుకొని ఉంచుకుంటాను. ఎందుకంటే చలికాలం కాబట్టి చన్నీళ్ళు తాగే కన్నా ఇలా వేడి నీళ్ళు మిక్స్ చేసుకుని తాగితే కనుక బాగుంటుంది. ఈ ఇన్సులేటెడ్ బాటిల్స్ తీసుకోవడం చాలా మంచిదైందనమాట. నేను చాలా బాగా పనిచేస్తున్నాయి, రోజంతా కూడా వేడిగానే ఉంటాయి. అంటే ఒక బాటిల్ పొద్దున్న పట్టేసిన తర్వాత మధ్యలో కూడా పట్టుకోవాల్సి వస్తుంది, బట్ మనం పొద్దున్న పట్టేస్తే సాయంత్రం దాకా వేడిగానే ఉంటున్నాయి. డీటాక్స్ తాగుతున్నాను. తర్వాత వాషింగ్ మిషన్ కూడా చూసి వేస్తానని చెప్పాను కదా, లాండ్రీ బ్యాగులు గురించి చెప్దాం అనుకుంటున్నాను. లాండ్రీ బ్యాగ్స్ చాలా బాగా పనిచేస్తున్నాయండి. ఎందుకంటే వులెన్స్ అవి కూడా మనం వేసినప్పుడు దాని నుంచి కొంచెం లింట్ అది వస్తూ ఉంటుంది. ఆ లింటు మిగతా బట్టలకు పట్టకుండా బ్యాగ్స్లో వేసుకుంటే కనుక ఈ లాండ్రీ బ్యాగ్స్ చాలా బాగా పనికొస్తాయి. అంటే వాష్ బ్యాగ్స్ అనమాట. ఇవి చాలా బాగున్నాయి, అమెజాన్లో ఉన్నాయి. మీరు కావాలనుకుంటే కనుక తప్పకుండా సెర్చ్ చేసి తీసుకోండి, చాలా బాగున్నాయి, బెస్ట్ అనమాట. నేను ఈరోజు ఇండోర్ ప్లాంట్స్ గురించి చెప్పదలుచుకున్నాను. ఇండోర్ ప్లాంట్స్ యాక్చువల్లీ మనము ఫింగర్ టెస్ట్ స్ట్రిక్ట్లీ చేయాలి వింటర్ టైంలో. ఎందుకంటే మనకి పైన తడిగా లేదు, ఆరిపోయింది అని అనిపిస్తుంది, బట్ సరిగ్గా చూడకపోతే కనుక లోపల తడి ఉంటుందన్నమాట. ఆ తడిగా ఉన్నప్పుడు మనం మళ్ళీ పైన నీళ్లు పోసుకుంటూ వెళ్ళిపోతే కనుక అది స్ట్రెస్కి వెళ్ళిపోయి అదో రకమైన పసుపచ్చగా ఆకులు అయిపోయి ఆకులన్నీ స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట. సో మీరు జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ పోసుకోవాలి. ఒకే ఫ్రేమ్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో కదా, చూడండి ఎంత బాగుందో. కోలియస్ ఆకలి మూలాన ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్లో ఉప్మా చేశానమాట. అది కూడా దలియా ఉప్మా అంటే గోధుమ రవ్వ ఉప్మా అనమాట. దీన్ని చాలా రకాలుగా చేసుకుంటారు చాలామంది. నేను కూడా 2-3 రకాలుగా చేస్తాను. ఈరోజు సింపుల్గా చేస్తున్నాను, ఎందుకంటే మనకి ఒక్కో రోజు ఒక్కో రకంగా చేసుకుంటేనే బాగుంటుంది. ఎప్పుడు ఒకేలాగా చేస్తే కనుక పిల్లలు ఎప్పుడు ఇదేనా అంటారనమాట. సో ఈరోజు టమాటో, ఉల్లిపాయ ఎక్కువ వేసి, జీడిపప్పు, పల్లీలు ఎక్కువ వేసి చేశానన్నమాట. దీంతోపాటు ఫ్రూట్ కస్టర్డ్ కూడా చేశాను. ఫ్రూట్ కస్టర్డ్ అయితే చలిగా ఉంది కదా, దానివల్ల మనం చల్లగా తినలేం. సో ఫ్రూట్ కస్టర్డ్ అయితే కనుక వామ్గా ఉన్న కస్టర్డ్లో మనం ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుంటే రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుంది. సో నేను అలా కస్టర్డ్ చేశాను, మిక్స్డ్ ఫ్రూట్స్ అన్నమాట.
ఉప్మాలోకి వేడి నీళ్ళు పోసినట్టే మనం కూరల్లో కూడా వేడి నీళ్ళు పోసుకుంటే కనుక మంచిదట. చన్నీళ్ళు ఎప్పుడు పోయకూడదట. కాచి చల్లారి పెట్టుకున్న నీళ్ళు కూడా చాలా మంచిది. ప్లాంట్స్కి నీళ్లు పోస్తున్నాను అన్నాను కదా, అయితే ఎవ్రీడే రొటీన్గా పోయాల్సిన అవసరం ఉండదు. మనకి డ్రై అయిపోయినాయా లేదా అది మాత్రం చెక్ చేసుకోవాలి అంతే. నీళ్ళు పొయ్యాలి, ఇదేంటో ఇలా ఉంది, వాడిపోయింది అన్ననేసి ఊరికే నీళ్ళు పోస్తూ పోతే ఆ లోపల మొక్క రూట్ దగ్గర, అంటే కొంచెం చాలా లోతుకి అనమాట, లోతుకి మనం చూడం. యాక్చువల్లీ ఎప్పుడైనా రిపోర్ట్ చేసినప్పుడు మొక్కని చూడండి, చెక్ చేయండి, అబ్జర్వ్ చేయండి. ఆ లోపల తడిగానే ఉంటుంది. అంత లోపలికి వెళ్ళే వరకు నీళ్లు పోసేసిన తర్వాత ఒకసారి అది మళ్ళీ ఆరటానికి కనీసం 10 రోజులన్నా పడుతుంది వింటర్లో. సో మీరు 10 రోజులు పీరియడ్లో మధ్యలో ఒకసారి పోసేసారనుకోండి, ఆ తడి అలా ఉండడం వలన మళ్ళీ పోస్తూ పోతే ఆ తడికి మీకు మొక్క స్ట్రెస్లోకి వెళ్ళిపోయి ఆకులన్నీ రాలిపోతాయి. అందుకని ఒక రొటీన్లా కాకుండా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఎప్పుడైతే అవసరమో అప్పుడే పోసుకోవాలి మొక్కలకి నీళ్ళు. నేను ఇండోర్ ప్లాంట్స్కి చాలా తక్కువ పోస్తానండి నీళ్ళు, ఊరికే అలా తడిపానా లేదా అన్నట్టు. ఈరోజు మనీ ప్లాంట్ అంతా కూడా బాగా కిటికీకి, కిచెన్లో కిటికీ అనమాట ఇది, మీరు చూస్తూ ఉంటారు కదా. లోపల నుంచి అయితే చాలా బాగా కనపడుతుంది, బయట నుంచి అయితే మాత్రం చాలా చండాలంగా దుమ్ము పెట్టేసింది అనమాట. ఇది తీయడానికైతే లేదు, ఎందుకంటే నేను క్రీపర్ మొత్తం అల్లేసాను. సో సరేలే దీన్ని వాష్ చేద్దామంటేనేమో కిందంతా కుదరదు, అంతా తడిచిపోతుంది. సో స్ప్రే చేసేసాను. నేను ఇండోర్ ప్లాంట్స్ని ఎప్పుడు క్లీన్ అది చేయనండి. మీరు బయట చూస్తూ ఉంటారు కదా, అందరూ ఆకులది క్లీన్ చేస్తున్నట్టు, గుడ్డతో తుడుస్తున్నట్టు, ఇట్లాంటి పనులు పెట్టుకోను నేను. ఎందుకంటే మనకి ఇంట్లో చాలా మొక్కలు ఉంటాయి. నేనైతే చాలా పెట్టుకున్నాను, ప్రతి కార్నర్లో మొక్కలు ఉన్నాయి. సో కొన్ని సెన్సిటివ్ మొక్కలు ఉంటాయి, దాని ఆకులు ఎలా క్లీన్ చేస్తాం, కుదరదు కదా. సో ఇట్లాంటి క్లీన్ చేసే ప్రోగ్రామ్ అది నేనేం పెట్టుకోను. డైరెక్ట్గా ఎప్పుడైనా డస్టీగా గందాగా కనపడుతున్నాయని అంటే కనుక షవర్ తీసుకెళ్ళిపోయి చక్కగా షవర్ చేసేస్తాను, బాత్రూంలోకి తీసుకెళ్ళిపోయి. అప్పుడు దానికి ఉన్న మట్టి అంతా వదిలిపోతుంది. ఇంకా అంతగా చిరాగ్గా ఉన్నాయి అని అంటే కనుక కొంచెం హార్డీ ప్లాంట్ అయితే కనుక నేను క్లీన్ చేయడం ట్రై చేస్తాను. అంతేగాని అరికాపామ్ లాంటివి లేకపోతే సింగోనియం లాంటివి అది క్లీన్ చేయడం అస్సలు కుదరదు. రబ్బర్ ప్లాంట్ అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు, ఎందుకంటే దాని ఆకులు పెద్దగా ఉంటాయి. సో క్లీన్ చేయడానికి ట్రై చేయొచ్చు. అట్లాంటి జీజీ ప్లాంట్ కూడా అంత అవసరం ఉండదు. మీరు నీట్గా స్ప్రే కొట్టేస్తే కనుక ఆకుల్ని, ఓన్లీ మట్టి మీద కాకుండా ఓన్లీ ఆకుల మీద స్ప్రే కొట్టేస్తే క్లీన్గా వచ్చేస్తాయి. మధ్య మధ్యలో నాకు టైం దొరికినప్పుడల్లా ఇలా మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటాను గార్డెన్ అంతా. అంటే దేనికైనా నీళ్ళ అవసరమా, లేకపోతే ఎక్కడైనా కొత్తగా చిగురు వస్తుందా, లేకపోతే కొత్తగా ఏదైనా చిన్నగా పప్పు వస్తుందా పక్కన, అంటే చిన్న మొక్క దాని స్టెమ్స్ నుంచి కొత్తగా ఏదైనా కొత్త స్టెమ్స్ వస్తున్నాయా అన్నీ చూస్తూ ఉంటే భలే హ్యాపీగా ఉంటుంది. ఆ రోజు భలే మూడ్ చేంజ్ కూడా అయిపోతుంది ఏదైనా కొత్తగా మొక్క వస్తుందంటే. కోలియస్ని ఇలా మనం చిగుళ్ళు గిల్లేస్తూ ఉండాలి. దీనివల్ల మనకి ఒక స్టెమ్ నుంచి 2-3 కొమ్మలు వస్తాయన్నమాట. దీన్ని 3G కటింగ్ అంటారు. అలా చేస్తూ ఉండాలి. గార్డెన్లో ఎప్పుడు కూడా పించింగ్ చేస్తూ ఉంటే దాని నుంచి మనకి ఇంప్రూవ్ అవుతుందన్నమాట. వింటర్ ఫ్లవర్స్ కూడా స్పెంట్ ఫ్లవర్స్ని తీసేయాలన్నమాట. అంటే వాడిపోయిన పువ్వులన్నీ తీసేయాలి. చైనీస్ బాల్సమ్ అంటారు దీన్ని. ఇది ఆరెంజ్ కలర్లో చాలా బాగుంది, భలే ఎదుగుతుంది. గార్డెన్ అంతా మాత్రం వింటర్లో చాలా బాగుంటుందండి. అసలు ఎంత బాగుంటుందంటే చూస్తుంటేనే ముద్దు వచ్చేస్తుంది. అలా కూర్చుని ఎంతైనా టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. కస్టర్డ్ చూడండి, ఇలా ఫ్రూటు రాత్రే కట్ చేసి పెట్టుకున్నాను. అయితే అది డైరెక్ట్గా తినాలంటే చల్లగా ఉంటుంది కాబట్టి ఇలా రూమ్ టెంపరేచర్లో వామ్గా ఉన్న కస్టర్డ్ని మిక్స్ చేసేసుకుని తింటే మాత్రం బాగుంటుంది. చలికాలంలో అయినా ఫ్రూట్స్ తినాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వేడిగా కస్టర్డ్ ఉన్నప్పుడు ఈ చల్లగా ఉన్న ఫ్రూట్స్ మీద మిక్స్ చేసేసుకుని తినొచ్చు. నేను ఎక్కువ షుగర్ కూడా యాడ్ చేయలేదు, లైట్గానే యాడ్ చేశాను. సో ఇబ్బంది ఏం లేదు.
ట్రై చేసి చూడండి మీరు కూడా. మా పాపకి బ్రేక్ఫాస్ట్ ఉప్మా ప్యాక్ చేసి ఇచ్చేసాను, కస్టర్డ్ కూడా. మా బాబు మాత్రం ఈరోజు ఇంట్లోనే ఉన్నాడు. సో వాడు కూడా తిన్న తర్వాత మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఈరోజు బయటకు వెళ్ళే ప్లాన్ ఉంది. ఎందుకంటే మా వాళ్ళిద్దరూ కాలేజ్కి స్కూల్కి వెళ్ళేటప్పుడు 2 వీలర్స్లో వెళ్తున్నారు. సో వాళ్ళిద్దరికీ గ్లౌజులు కావాలి, చలికి బాగా ఎక్కువ చేతులు గడ్డగట్టేస్తున్నాయి, కొంచెం డ్రైవ్ చేయడం కష్టం ఉంది అని అనేస్తే వాళ్ళిద్దరికీ గ్లౌజులు ఇంకా కొన్ని నీడ్స్ కావాలనేసి మేము బయటికి వెళ్ళామన్నమాట. ఈరోజు బయట షాపింగ్ అయితే నేను క్లియర్గా ఏం చూపించలేదు. ఈరోజు లంచ్లో కూడా స్పెషల్గా చేశాను, బట్ నేను వీడియో రికార్డ్ చేయలేదండి. ఇది మిస్సి రోటీ చేశాను అనమాట. మిస్సి రోటీ అంటే గోధుమ పిండి, శనగపిండి ఇంకా మక్కైకి ఆట అంటే మొక్కజొన్న పిండి కలిపి కసూరి మేతి యాడ్ చేసి చక్క రోటీ చేశాను. చాలా టేస్టీగా ఉంది, బాగా కుదిరింది. టోఫు కూర వండానమాట, పన్నీర్ కూర లాగానే టోఫు వేసి వండానమాట. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీకు నా వీడియో ఎలా నచ్చిందో లేదో, ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.